నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. శంకారావులో భాగంగా ఇందూరు, సందాజ్పల్లి, అలాగే పిఠాత్పుకూరు, రామలింగాపురం ఈ గ్రామాలకి మా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ప్రచారాన్ని ఈరోజు శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా బ్రహ్మాండటువంటి స్పందనలు కనిపిస్తుంది ప్రజల్లో. ఎక్కడికి వెళ్ళినా అయ్యా ఖచ్చితంగా ఈసారి బాబు గారికి ఓటేస్తాం, మేము ఒకసారి తప్పు చేసామని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. కొంతమంది అయితే ఏడుస్తున్నారు, మాకు సహాయం చేశారయ్యా. ఎందుకంటే గతంలో మేము ఇందూరులో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చాలామందికి ఆర్థిక సహాయం చేశాం. వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు అపూర్వంగా స్వాగతం పలికారు. మాకు ఇంకా గుర్తుందయ్యా, ఆ రోజు మీరు చంద్రబాబు గవర్నమెంట్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ 50,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారని చెప్పి అందరూ అంటూ ఉంటే ఆ జ్ఞాపకాలు గుర్తొస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదంటే ఇప్పుడు చేసిన పనిని ఇప్పుడు దాకా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టినారంటే నిజంగా చాలా సంతోషం. ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు కూడా పత్రికా మిత్రులు కూడా చూశారు, అక్కడ వ్యవసాయ శాఖ భవనానికి అంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఇంతవరకు తీయకుండా అధికారులు ఏం చూస్తున్నారో, సూచన చేస్తున్నారో, కళ్ళు మూసుకున్నారో అర్థం కాని పరిస్థితి. దయచేసి అధికారులు వెంటనే ఆ రంగులు మార్చాలని చెప్పి అధికారులకి విన్నవించుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో మొత్తం మీద ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం. ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులం. నేను ఎమ్మెల్యేగా సునీల్ కుమార్, అలాగే ఎంపీగా వరప్రసాద్ గారు, ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు, ఎంపీగా కమలం గుర్తుకి ఓట్లేసి ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు ముసలి వాళ్ళకి, అవ్వలకి, తాతలకి తెలియజేస్తున్నాం, ఇంతవరకు మీకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బు ఖాతాలో పడలా. అబద్ధాలు చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఏదో మీ పైన పిటిషన్ పెట్టారు, వాలంటీర్ల ద్వారా ఎగురుదని చెప్పారని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం, వెంటనే ఈసీ వారు స్పందించి దయచేసి సచివాలయం సిబ్బంది, ఒక్కో సచివాలయానికి 8 నుంచి 15 మంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళు అవి తీసుకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క అవ్వలకి, తాతలకి పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు. ఎందువల్లంటే డబ్బులు లేక మీరు ఆపేశారు. డబ్బులు లేక ఈరోజు మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాలోకి రావాలా, ట్రెజరీకి రావాలా. ఇప్పుడు కూడా ఒక పైసా కూడా అంటే అర్థమైంది మీ ఇదే డబ్బులు లేవు, ఊరికే కావాలని తెలుగుదేశం మీద నెపమొగే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద నిషేధ ఉంది మోగించడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ, త్వరలో మరిన్ని గ్రామాలని పర్యటించి అక్కడ ప్రధానమైనటువంటి సమస్యలను కూడా చూసి అవి రాబోయే రోజుల్లో అవి పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. దారుణం అంటే లైట్ చూడండి, ఇంకా ఎలుగున్నాయి, అది లోకేష్ బాబు వేసిన లైట్లు అంతే ఎలుగున్నాయి. కరెంటు బిల్లు ఎవరు కడతారు? కరెంటు బిల్లు ఈ విధంగా పరిస్థితి. ఒక ఆరిపోతే ఎలుగిచ్చే దిక్కుమొక్కులు ఇది గవర్నమెంట్. సర్పంచ్ చూస్తే సర్పంచ్ని కూడా పాపం నిర్వీర్యం చేసింది ఈ గవర్నమెంట్. పాపం వాళ్ళకి వచ్చిన డబ్బులన్నీ కూడా మరుసటి రోజే గవర్నమెంట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ త్వరలోనే పతనం అవ్వాలని చెప్పి ప్రతి పేదవాడు కోరుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇక సమీపంలో ఎలక్షన్స్ ఉన్నాయి. 13 తర్వాత తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.